అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 పత్రికల్లో వస్తున్న వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. కానీ దయచేసి ఒక పార్టీ వాళ్ళు, ఏదో ఒక పార్టీ అభిమానులు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. వాళ్ళు టీడీపీ వాళ్ళైనా వాళ్ళు వైసీపీ వాళ్ళైనా నా వీడియోస్ ఇద్దరికీ నచ్చవు. నేను ఏదో ప్రభుత్వంలో వైసీపీ ఉంది కదా అని వైసీపీకి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం చేసే లోపాలు, తప్పులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు మళ్ళీ గెలవకూడదు అనేటట్టు వీడియోస్ చేస్తున్నాను. వన్స్ మళ్ళీ టీడీపీ అధికారంలోకి వచ్చాక నేను మళ్ళీ టీడీపీ మీద కూడా ఇలాగే చేస్తాను. టీడీపీ వాళ్ళు కూడా చేసే తప్పులను కొన్నాళ్ళు చూస్తాం, ఒక 4-5 నెలలు చూస్తాం, ఆ తర్వాత మళ్ళీ వెంటాడడం మొదలు పెడతా. సో అప్పుడు మీరు అందరూ ఏమనుకుంటారు, టీడీపీ వాళ్ళందరూ ఈడు వైసీపీ దగ్గర డబ్బులు తీసుకొని చేస్తున్నాడు, ఈడు వైసీపీ వాడు అయిపోయాడు, మనల్ని మోసం చేశాడు అనుకుంటారు. అందుకే నేను ముందే చెప్తున్నా, ఏ పార్టీ వచ్చినా పర్వాలేదు, ఏ పార్టీ అయినా పర్వాలేదు, మా రాష్ట్రం బాగుండాలి, మా రాష్ట్రంలో ఎవరు ఇలా నీచంగా పరిపాలించినా మేము వదిలిపెట్టం అనుకునే వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక పార్టీ వాళ్ళు విపరీతమైన పిచ్చితో ఉన్నవాళ్ళు, పార్టీ పిచ్చితో ఉన్నవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, ఏ పార్టీ వాళ్ళు అయినా సరే. ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్. భవిష్యత్తులో టీడీపీ వచ్చిందనుకోండి, నేను ఇంకాస్త స్వేచ్ఛగా వీడియోస్ చేస్తా. తెలుగుదేశం పార్టీ చేసే తప్పుల్ని గ్రౌండ్ లెవెల్ నుంచి ఎండగడతా. డెవలప్మెంట్ విషయంలో ఎక్కువ వీడియోస్ చేస్తా. అప్పుడు పాలిటిక్స్ వదిలేస్తాను, కొంత డెవలప్మెంట్ నేపథ్యంలో ఎక్కువ వీడియోస్ చేస్తాను. ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద డెవలప్మెంట్ వీడియోస్ చేసినా వాళ్ళు ఏమీ చూడరు, రెస్పాండ్ అవ్వరు కూడా. తిరిగి చేసినందుకు మనల్ని తిడతారు. యాక్చువల్లీ నేను కూడా రోజు పొలిటికల్ కంటెంటే ఏం చేస్తాము, డెవలప్మెంట్లుగా ఆ ప్రాజెక్టుల గురించో, ఆ పరిశ్రమల గురించో, ఆ జిల్లాల వారీగా డెవలప్మెంట్లు చేద్దాం అనుకుంటా. కానీ ఈ ప్రభుత్వం గుడ్డి ప్రభుత్వం కాబట్టి మనం చేసిన వేస్ట్. సో గవర్నమెంట్ మారాక టీడీపీ అండ్ జనసేన వస్తే అప్పుడు డెవలప్మెంటల్ వీడియోస్ ఎక్కువగా చేద్దాం, అదర్ సబ్జెక్ట్స్ ఎక్కువగా చేసుకుందాం. ఇదంతా ఎలక్షన్ సబ్జెక్ట్ కాబట్టి ఎక్కువగా పాలిటిక్సే చేస్తా ఈ 2 నెలలు. ఒకవేళ వైసీపీఏ మళ్ళీ వచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేయాలనేది ఆలోచిద్దాం. ఎవరు వచ్చినా ఒకటే, చేసేది ఏముండదు అనేది నా ఆలోచన అయితే మారదు. కూటమిదే విజయ దుందువి. ఏపీలో గెలుపు ఏకపక్షమే. తెదేపా అధినేత చంద్రబాబు ధీమా. రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసం 3 పార్టీలు కూటమిగా పనిచేయాలని నిర్ణయం. ఏ స్థానాల్లో ఎవరు పోటీ చేయాలనే దానిపై త్వరలో ప్రకటన. చూడండి, 2019 ఇదే టైంలో, 2019కు ముందు ఇదే టైంలో కుటుంబాన్ని చేయలేని వాడు దేశానికి ఏం చేస్తాడు, వాళ్ళ దేశద్రోహులు, వాళ్ళ దేశంలో ఉండకూడదు, అటువంటి పార్టీ దేశంలో ఉండకూడదని మాట్లాడిన పెద్ద ఆయన ఇప్పుడేమో రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసం ఆ పార్టీతో కలుస్తున్నామని చెప్పిన పెద్ద ఆయన. సో వాళ్ళే అలా మాటలు మార్చినప్పుడు మనం మార్చడంలో తప్పేముంది కదా. వాళ్ళే అలా రంగులు మారుస్తున్నప్పుడు, పొత్తులు మారుస్తున్నప్పుడు మనలాంటి వాళ్ళు మార్చుకోవడంలో, రాజకీయ అభిప్రాయాలు మార్చడంలో తప్పేముంది అని అనిపిస్తుంది ఒక్కోసారి. కానీ వాళ్ళు మార్చినంత ఈజీగా సాధారణ ప్రజలుగా మనం మార్చలేం. మనము సిగ్గుపడతాం కొన్ని విషయాలు. ఇప్పుడు నితీష్ కుమార్ గారు ఉన్నారు, సంవత్సరానికి ఒకసారి కూటములు మారుస్తారు. ఆయన అలా చేస్తున్నాడు, సీఎం అయ్యి ఉండి బీహార్కి ఇన్నిసార్లు సీఎంగా ఉంటూ అసలు మనం అతన్ని చూసి అసహించుకుంటాం. సాధారణ ప్రజలు ఇలా మార్చలేరు, మాటలు మార్చలేరు, సిగ్గుపడుతుంటారు. కానీ పొలిటీషియన్స్ ఈజీగా మారుస్తారు. అది ఏ పార్టీ పొలిటీషియనా, ఏ కులానికి చెందిన పొలిటీషియన్ అయినా అదే పొలిటీషియన్ లక్షణం. అది చంద్రబాబు గారు అవని, జగన్ అవని, ఎవరైనా అవని. తెదేపా, భాజపా, జనసేన కూటమి ఏర్పడిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో వచ్చే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు ఏకపక్షంగా జరగబోతున్నాయని, తాము స్వీప్ చేయడం ఖాయమని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఎన్డీఏలో చేరికపై నిర్ణయం తీసుకున్న తర్వాత ఆయన ఇక్కడ 50 అశోక రోడ్డులోని గల్లా జయదేవ్ నివాసంలో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాము తిరిగి ఎన్డీఏలో చేరినట్టు చెప్పారు. ప్రస్తుత జగన్ పాలనలో విధ్వంసమైన ఆంధ్రప్రదేశ్ను పునర్నిర్మించాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం తప్పనిసరి అని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతానికి తాము సీట్ల సంఖ్యపై ఒక అవగాహనకు వచ్చామని, ఏ స్థానంలో ఏ పార్టీ చేయాలన్న దానిపై 1-2 రోజుల్లో నిర్ణయానికి వస్తామని వెల్లడించారు. సో ఈ నెల 17వ తేదీన చిలకలూరుపేటలో ఒక బహిరంగ సభ ఉంది. ఆ బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు పాల్గొంటారు. అయితే నాకెందుకో పొత్తు తేడా కొడద్దేమో అనిపిస్తుంది.
బీజేపీతో కలవడం వలన పొత్తు ఏమైనా తేడా పడుతుందేమో, బీజేపీ మీద ఉన్న విపరీతమైన వ్యతిరేకత టీడీపీ జనసేన మీద కూడా పడే అవకాశం ఉంటుంది. అయితే నేను ఇంతకుముందు చాలా సందర్భాల్లో చెప్పినట్టు పోలీసుల్ని, వ్యవస్థల్ని, సిస్టమ్ని కంట్రోల్ చేయడానికి ఈ పొత్తు ఉపయోగపడుతుంది. చాలా క్లియర్గా చెప్పా. ఇంకా క్లియర్గా చెప్పాలంటే అన్న ఈ పొత్తు వలన వ్యవస్థల మేనేజ్మెంటు, సిస్టమ్ మేనేజ్మెంటు, పోల్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, దాని మీద వీడియో చేయండి, ఈ పొత్తు వలన యూజ్ ఏంటి, పోల్ మేనేజ్మెంట్కి యూజ్ ఏంటి మాకు తెలియదు, మీరు వీడియో చేయండి అని కామెంట్ చేస్తే నేను చేస్తాను. లేదు మాకు తెలుసు మీరు చేయాల్సిన అవసరం లేదంటే చేయను. ఇక అంటే పొత్తు వలన ప్రయోజనాలు, యాక్చువల్లీ పొత్తు వలన నష్టమే ఎక్కువ, బీజేపీతో కలవడం వలన నష్టమే ఎక్కువ, కానీ వేరే ప్రయోజనాలు ఆశించి వాళ్ళు చేరారు. ఆ ప్రయోజనాలు ఏంటో అందరికీ తెలిసి ఉంటుంది. నేను చాలా సందర్భాల్లో చెప్పా. లేదు తెలియదు మాకు తెలియదు అంటే ఒకసారి కామెంట్ చేయండి, చేస్తాను. ఇక కలిసికట్టుగానే పోటీ, దేశ పురోగతి, రాష్ట్ర అభ్యున్నతి కోసమే కూటమి, భాజపా తెదేపా జనసేన సంయుక్త ప్రకటన, 6 ఏళ్ల తర్వాత మరోసారి ఎన్డీఏలోకి తెలుగుదేశం. ఎన్డీఏ కుటుంబంలో చేరాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. ప్రధాని నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో భాజపా తెదేపా జనసేనలు దేశ పురోగతి, రాష్ట్ర అభ్యున్నతి కోసం కట్టుబడి పనిచేస్తాయి. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా. చిలకలూరుపేట బహిరంగ సభకు ప్రధాని మోదీ. ఏర్పాట్లు చేస్తున్న తెదేపా జనసేన భాజపా. 14 నాటికి 3 పార్టీలు పోటీ చేసే స్థానాలు, అభ్యర్థులు ఖరారు. సీట్లు, అభ్యర్థులపై తదుపరి చర్చలు అమరావతిలో. భాజపా 6, జనసేన 2 లోక్సభ స్థానాల్లో పోటీ చేసే అవకాశం. 15, 16 తేదీల్లో ఎన్నికల షెడ్యూలు. అదే సంగతి. అరాచక పాలన ఇక అంతం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొత్తానికి పొత్తు ఖరారు చేసుకున్నారు. ఇద్దరు కూడా ఢిల్లీ వెళ్ళి నిన్న కలిశారు అమిత్ షా గారిని, మొన్న కలిశారు, కొన్ని అంశాలు మాట్లాడుకున్నారు. సో అదే వార్తని దీనిలో కూడా ప్రభంజనం సృష్టిస్తాము. మా కూటమి ఘన విజయం ఖాయము, రాష్ట్రం కోసమే బీజేపీతో కలిశాం బాబు, జగన్తో 20 ఏళ్లు వెనుకబడిన ఏపీ, రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే ఈ పొత్తు, వైసీపీ అరాచక పాలనపై జనంలో భయం, జగన్ మళ్ళీ వస్తే అప్పు పుట్టదు, సచివాలయం సహా అన్ని తాకట్టులోనే, పథకాల అమలు దుర్భరమవుతోంది, సంపద సృష్టి, ఆదాయ పెంపు మాతోనే, కేంద్ర ప్రభుత్వ సహకారము అవసరం, అందుకే టీడీపీ జనసేన బీజేపీ కూటమి, మైనారిటీలకు ఎలాంటి ఆందోళన అక్కర్లేదు, రాష్ట్రాభివృద్ధి కోసం మాకే ఓటేస్తారు, ఢిల్లీలో చంద్రబాబు ఉద్ఘాటన. ఇదండి రాష్ట్రం కోసము, దేశం కోసం అంట ఉమ్మడిగా ప్రకటన అంట. 17 లేదా 18 కూటమి సభ జరుగుద్దంట. సో ఇదన్నమాట సంగతి. దీని మీద మరి సాక్షిలో కూడా ఏం రాశారో చూడాలి కదా. కాళ్ళ బేరం ఓకే, ఎట్టకేలకు బీజేపీతో కుదిరిన చంద్రబాబు పొత్తు, అన్ని విధాలా సహకరిస్తామని అమిత్ షాకు బాబు వేడుకోలు, రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని పైకి మాత్రం కవరింగు. మరి మనం ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి రాష్ట్రం కోసమని చెప్పమా? ఇప్పుడు మన అన్నయ్య ఢిల్లీ వెళ్తారు, ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి ఏం చెప్తారు? పోలవరం కోసం, ప్రత్యేక హోదా కోసం అని చెప్తారు. కానీ అక్కడ లోపల జరిగింది వేరే కేసుల కోసము, వేరే వ్యవహారాల కోసం కదా. అలాగే ఇది కూడా అంతే, వెళ్ళేది పొత్తుల కోసం వెళ్తారు, కానీ చెప్పేది రాష్ట్ర ప్రయోజనాల కోసమని చెప్తారు. ఎందుకంటే పొలిటీషియన్స్ అంటే అంతే, మీరు పతివ్రతలు కాదు, వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు, వాళ్ళు పతివ్రతలు కాదు, మీరు అలాంటి వాళ్ళు కాదు, అందరూ ఒకటే. మరోమారు అమిత్ షా, నడ్డాలతో బాబు ద్వయం భేటీ, బీజేపీ జనసేనకు కలిపి 8 లోక్సభ, 30 అసెంబ్లీ స్థానాలు ప్రతిపాదన. సో నిజంగా కాళ్ళ బేరం ఓకే అని రాశారు, కానీ అది కాళ్ళ బేరం కాదు. నిజంగా కాళ్ళ బేరం అయితే వాళ్ళు అడిగిన సీట్లన్నీ ఇచ్చేస్తే కాళ్ళ బేరానికి వెళ్ళినట్టు. చంద్రబాబు గారు ఎన్ని సీట్లు అయితే ఇవ్వాలనుకున్నారో బీజేపీ అండ్ జనసేనకి అన్ని సీట్లే ఇస్తున్నారు, ఎక్కువ ఇవ్వట్ల. బీజేపీకి 2014లో 13 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు, చివరికి 9కి ఫిక్స్ అయ్యాయి. కానీ ఇప్పుడు అంతకన్నా తక్కువ ఎమ్మెల్యే సీట్లే ఇస్తున్నారు. సో అది కాళ్ళ బేరం ఎలా అవుద్ది? బీజేపీకి తక్కువ సీట్లు ఇస్తున్నట్టు లెక్క కదా, వాళ్ళకి ఎంపీ సీట్లు ఎక్కువ కావాలి. సరే, సీట్లు ఎలా ఏంటి అనేది మళ్ళీ చెప్దాం. సాక్షిలో వీళ్ళ స్టైల్లో వీళ్ళు రాశారు. అధికారికంగా బీజేపీ జనసేనతో పొత్తు, తెర వెనుక కాంగ్రెస్తో లాలూచి, జగన్ను ఒంటరిగా ఎదుర్కోలేకే అపవిత్ర బంధాలు, తన స్వార్థం కోసం ఎంతకైనా దిగజారుతారని మళ్ళీ నిరూపణ, బీజేపీ రాష్ట్రానికి ద్రోహం చేసిందంటూ 2019లో అడ్డగోలుగా విమర్శలు, మోదీ అమిత్ షాను ఇష్టానుసారం తిట్టిపోసి ఎన్డీఏ నుంచి నిష్క్రమణ, తిరుపతికి వచ్చిన అమిత్ షాపై రాళ్లు వేయించిన చరిత్ర, ఎన్డీఏ ప్రభుత్వంపై ఏకంగా అవిశ్వాస తీర్మానం, ఎన్నికల్లో ఓడిపోగానే మళ్ళీ వెంటనే బీజేపీ ప్రాపకం కోసం పాట్లు, గతం మరిచి నిస్సిగ్గా మళ్ళీ బీజేపీ చెంతకు చేరిన పోయిన చంద్రబాబు తీరుతో నివ్వెరపోతున్న రాష్ట్ర ప్రజలు. ఇదండి పరిస్థితి. మొత్తానికి సాక్షిలో వీళ్ళ ఫ్లేవర్లో వీళ్ళు రాశారనమాట. ఎవరి ఫ్లేవరు వాళ్ళకు ఉంటుంది, ఎవరి రాతలు వాళ్ళకు ఉంటాయి.
అభివృద్ధా? అబ్బే మాకొద్దు. నాడు తెచ్చిన నీటి ప్రాజెక్టులకు జగన్ చెల్లుచేటి. నీటిపారుదల ప్రాజెక్టుల్లో 1830 కోట్ల మేరకు కోత. జైకా, ప్రపంచ బ్యాంకు రుణం వద్దట. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు. ఆ పనులు చేయలేమంటూ చేతులెత్తేస్తున్న ఆర్థిక శాఖ. ప్రాజెక్టు స్వరూపంలో భారీ కోత విధిస్తూ జలవనరుల శాఖ ఉత్తర్వులు. ఇదండి సంగతి. ఏ ప్రభుత్వమైనా సరే రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనుకుంటుంది. ప్రాజెక్టుల నిర్మాణాన్ని బాధ్యతగా భావిస్తుంది. ఎంత అవకాశం ఉంటే అంతగా నిధులు సమీకరించి ప్రగతి బాటలో పరుగులు తీయాలని అనుకుంటుంది. జగన్ సర్కారు ఇందుకు విరుద్ధంగా వెళుతోందంట. మరి అంతకుమించి మనకేం చేత కాదు కదా. సికింద్రాబాద్ విశాఖ మధ్య మరో వందే భారత్ 8 కోచ్లతో అందుబాటులోకి. త్వరలో అధికారిక ప్రకటన. సో ఇప్పటికే ఒక వందే భారత్ తిరుగుతుంది కదా, దానికి అది రష్ ఎక్కువ ఉందని చెప్పి ఇంకో వందే భారత్ పెడుతున్నారంట విశాఖపట్నం సికింద్రాబాద్ మధ్య. తర్వాత జగన్ ప్రభుత్వాన్ని గద్దెదించాలి. అవినీతిలో కూరుకుపోయిన వైకాపా సర్కారు. రాష్ట్రంలో దేవాలయాలు, హిందువులపై దాడులు పెరిగాయి. మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ధ్వజం. శివరాజ్ సింగ్ చౌహాన్ గారు నిన్న నెల్లూరు వచ్చినట్టున్నాడు. బీజేపీ వాళ్ళ బహిరంగ సభ జరిగినట్టుంది, అక్కడ మాట్లాడాడు ఆయన. ఇక అన్నిటికంటే ఒక పెద్ద సంచలనం అండి. ఇప్పటికీ కూడా ఇది ఏంటా అనేది నాకు అర్థం కాల. నేను కనుక్కునే ప్రయత్నాలు చేస్తున్నా. రాత్రి 11 వరకు నాకు తెలిసిన వాళ్ళు చాలామంది మాట్లాడారు. ఢిల్లీలో మీడియా మిత్రులు, అలాగే ఈసీలో అంతర్గతంగా ఉన్న అధికారులు, రిటైన్ అయిన అధికారులు కొందరితో మాట్లాడా. నాకు కూడా అర్థం కాల ఏంటనేది, ఎందుకు అనేది రీజన్ కాసేపట్లో ఏమైనా తెలుస్తుందేమో. అదేంటంటే ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా చేశారు. ఆయన తన పదవికి నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నారు. ఆయన రాజీనామా లేఖ పంపించిన వితిన్ హాఫ్ అన్ అవర్లో రాష్ట్రపతి గారు దాన్ని ఆమోదించారు. అంటే ఇక్కడ తెర వెనుక కేంద్రం లేకుండా ఇన్ని జరగవు. యాక్చువల్లీ రాజ్యాంగ వ్యవస్థలో అత్యంత కీలకమైన వ్యవస్థలో ఉన్న వ్యక్తులు రాజీనామా చేశారంటే రాష్ట్రపతి గారు 1-2 సార్లు ఆలోచిస్తారు, ఆపుతారు, హోల్డ్లో పెడతారు. కానీ ఈయన రాజీనామా చేయడం, ఆమె వెంటనే ఆమోదించడం చూస్తే బీజేపీ వాళ్ళు తెర వెనుక కథ నడిపించినట్టే జరుగుతోంది. పైగా బీజేపీకి అనుకూలమే, ఈయన అనుకూలమే, పైన ఉన్న వాళ్ళు అనుకూలమే. బీజేపీ వాళ్ళే, బీజేపీ మనుషులే, బీజేపీ పెట్టిన మనుషులే, బయట వాళ్ళు ఏమీ కాదు. అయినా సరే రాజీనామా చేశారు అంటే సార్వత్రిక ఎన్నికల ముంగిట నిలిచిన తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘంలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ అనూహ్యంగా శనివారం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెంటనే ఆమోదముద్ర వేశారు. శనివారం నుంచే రాజీనామా అమల్లోకి వచ్చినట్టు కేంద్ర న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆయన రాజీనామా కారణాలు తెలియలేదు. గోయల్ రాజీనామాతో ఎన్నికల సంఘంలో ప్రస్తుతం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఒక్కరే మిగిలారు. సీనియారిటీ పరంగా 2వ స్థానంలో ఉన్న కమిషనర్ అనూప్ చంద్ర పాండే ఫిబ్రవరి 14న పదవీ విరమణ చేసిన తర్వాత రాజీవ్ కుమార్, అరుణ్ గోయల్ మిగిలారు. ఇప్పుడు గోయల్ రాజీనామాతో రాజీవ్ కుమార్ మాత్రమే మిగిలారు. అది పరిస్థితి. మొత్తానికి కేంద్ర ఎన్నికల సంఘంలో ఏదో జరుగుతుంది. ఇంకో 2-3 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ రాబోతుంది. ఈరోజు 10వ తేదీ, 13, 14 తేదీల్లో ఎన్నికల షెడ్యూల్ రావాలి. దేశం మొత్తం సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ఈసీకి పెద్ద పని ఉంది. సో అటువంటి టైంలో ఇలా తప్పుకోవడం, మరి ఇప్పటికిప్పుడు కొత్త వాళ్ళని నియమించాలి, అదంతా కూడా చాలా పెద్ద ప్రసహనం. మరి వీళ్ళు ఏం చేస్తారో, ఏం జరుగుతుందో అంతర్గతంగా వ్యవస్థల్లో చూడాలి. ఇవన్నీ ఈనాడు మొదటి పేజీ వార్తలు. ఇక్కడ మురిసేలా సొరంగం 13,000 అడుగుల ఎత్తుల నిర్మాణం. ప్రపంచంలోనే పొడవైన జంట మార్గాల టన్నెల్ జాతికి అంకితం చేసిన ప్రధాని. చైనా సరిహద్దుకు సేనల తరలింపు సులభం. ఓకే, సొంత గొప్పల జగన్ మంచినీళ్లు ఏవి? గొంతెండిపోతోంది మహాప్రభు, గుక్కెడు మంచినీళ్ళు ఇవ్వండి జనం వేడుకుంటే ఆ సంగతి తర్వాత కానీ ముందు నా గొప్పలు వినండి అన్నట్టు ఎవరు ప్రవర్తించగలరు? అనుమానమే ఉంది. ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకెవరు అలా చేయలేరు. బబ్బబ్బా, ఏం రాతలండి. గొంతెండిపోతుంది మహాప్రభు, గుక్కుడు మంచినీళ్ళు ఇవ్వండి జనం వేడుకుంటే ఆ సంగతి తర్వాత కానీ ముందు నా గొప్పలు వినండి అన్నట్టు ఎవరు ప్రవర్తించగలరట. రక్షిత నీటి పథకాలతో ప్రతి ఊరి దాహార్తిని తీరుస్తానన్న జగన్ హామీలన్నీ గంగపాలయ్యాయి. తాగునీటి కోసం పల్లెలు, పట్టణాలు తల్లడిల్లిపోతున్నాయి. కలుషిత జలాలతో జనం ప్రాణాలే పోతున్నాయి. 5 ఏళ్లుగా అదేమీ పట్టించుకొని జగన్ ఇప్పుడు యుద్ధం సిద్ధం అంటూ ఎన్నికల జాతరలో పోతురాజు విన్యాసాలు చేస్తున్నారు. చాలా గట్టిగా రాశారు.
రాస్తున్నారులే, గట్టి స్ట్రాంగ్ వర్డింగ్ వాడుతున్నారు మొత్తానికి. జగనన్న పాపాలు అనే శీర్షికతో ఈనాడులో రాస్తున్న ప్రతి వార్త కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. చిలకలూరుపేట సభకు ప్రధాని మోదీ భారీగా ఏర్పాట్లు చేస్తున్న తెదేపా, జనసేన, భాజపా. మంచిది. శ్రీకాళహస్తిలో కానుకల గాలం, చీరల కోసం మహిళల తోపులాట. ఓహో, చెప్పానుగా ఆంధ్రప్రదేశ్ పెట్టి పుట్టింది, ఆంధ్రప్రదేశ్కి ఎక్కడో మచ్చ ఉందని. ఇంటింటికి తాయిలాలు, ఓటర్ కార్డు, ఆధార్ చూసి మరీ పంపిణీ. ఓహో, ఎంపీ భరత్ చిత్రంతో కూడిన చీరల కవరు, రాజమహేంద్రవరంలో తీసుకొచ్చిన చీరలు. ఓహో, చెప్పానుగా ఆంధ్రప్రదేశ్కి ఎక్కడో మచ్చ ఉంది. ఎన్నికలు ఇంకెప్పుడో నెల 15 రోజులు ఉండగా ఇప్పుడు నుంచే చీరలు రావడం, వాల్ క్లాక్స్ రావడం, స్మార్ట్ వాచీలు రావడం, కుక్కర్లు రావడం, డబ్బులు రావడం మామూలు విషయమా? ఏ రాష్ట్రంలోనూ లేదని దరిద్రం. బహుమతుల పేరుతో సిబ్బందికి ఎరా, రాజానగరంలో కొనసాగుతున్న పంపిణీలు. చొక్కా ప్యాంటుతో ఉపాధి హామీ క్షేత్ర సహాయకుడంట, బహుమతులతో అంగన్వాడీ కార్యకర్తలంట. ఓహో, మొత్తానికి ఎన్నికలు ఇలా కూడా జరుగుతాయా అని ఫస్ట్ టైం తెలిసిందండి. సాధారణంగా నాకు తెలిసేంటి, ఎన్నికలకు ఒక రోజు ముందో 2 రోజుల ముందో ఏ అర్ధరాత్రి వేళ వెళ్ళి వాటర్ స్లిప్ ఇచ్చి ఒక 2000, 1000, 1500 ఎంతో ఇస్తారు, చేతిలో పెడతారు. నాకు తెలిసినంత వరకు అది మాత్రమే ఎన్నికల్లో జరిగే పంపిణీలు. కానీ ఇప్పుడు నుంచే చీరలు, రైస్ కుక్కర్లు, స్మార్ట్ వాచీలు, డబ్బులు, స్వీట్ బాక్సులు ఇస్తున్నారంటే వామ్మో, ఖచ్చితంగా గొప్ప. అది మామూలు విషయం కాదు అసలు. ఇక తర్వాత ఒక 10 నిమిషాలు ఆగు. దస్తగిరి తండ్రిపై వైకాపా శ్రేణుల దాడి, మమ్మల్ని భయపెట్టేందుకే ఇలాంటి చర్యలు, ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలి. దస్తగిరి. సో దస్తగిరి తండ్రిని, అంటే దస్తగిరిని భయపెట్టడానికి నిన్న అతని తండ్రి మీద దాడి చేశారంట. కూటమిదే విజయం. సరే, ఓకే మాస్టరు, మీరేం చెప్తే అదే మాస్టర్. పొత్తుతో రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయి, కూటమి ఏర్పాటుపై 3 పార్టీల నేతలు పరస్పర విశ్వాసం. వందే భారత్ స్లీపర్ బోగీలను పరిశీలించిన రైల్వే మంత్రి. సరే, ఈనాడు అయ్యింది. సాక్షిలో ఇంకేమైనా వార్తలు ఉన్నాయా? ఈరోజు సిద్ధం బహిరంగ సభ ఉందండి. బాపట్ల జిల్లా మేదరమెట్ల వేదికగా వైఎస్ఆర్సీపీ ఎన్నికల సన్నాహక సభ, భారీ సభ. మరి ఇది చూస్తే ఇక్కడ 15 లక్షల మంది, వీళ్ళు చెప్తున్నదేమో 15 లక్షల మంది వస్తారు అని చెప్తున్నారు. కానీ ఇక్కడ వెన్యూ చూస్తే ఈ వెన్యూలో 15 లక్షల మంది పడతారా అనేది నాకైతే డౌటు. నేను కూడా చూశాను 2 రోజుల కిందట, చెప్పాను కదా మీకు, నెల్లూరు వెళ్ళానని. నెల్లూరు నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు అక్కడ ఆగి చూశాను. అప్పటికే ఈ బారికేడ్లు అవి కట్టి ఏర్పాట్లు అవి జరుగుతున్నాయి. 3 రోజుల కిందట నుంచే ఇవి కట్టేసి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అప్పుడే నేను అనుకున్నా, ఇదేంటి ఎంత చిన్న ప్లేస్ ఉంది, ఇక్కడ 10 లక్షల మంది 15 లక్షల మంది ఎక్కడ పడతారు అని అనుకున్నా. నాకు తెలిసినంత వరకు అది 5-6 లక్షల మందే పడతారు, అంతకన్నా ఎక్కువ జనం పట్టరు. సో ఏం జరుగుద్దో, జనాల్ని ఎలా చూపిస్తారో చూద్దాం. తర్వాత ఆఖరి సిద్ధం సభకు ముస్తాబైన పీగుడిపాడు, వందలాది ఎకరాల సువిశాల మైదానంలో భారీ ఏర్పాట్లు. గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో 44 నియోజకవర్గాల నుంచి భారీ సంఖ్యలో తరలిరానున్న పార్టీ శ్రేణులు. ఇప్పటికే భీమిలి, దెందులూరు, రాప్తాడు సభలు ఒకదానికి మించి మరొకటి సూపర్ హిట్. తెలుగు రాష్ట్రాల చరిత్రలో అతిపెద్ద ప్రజాసభగా నిలిచిన రాప్తాడు ఈ 3 సభలు మించి ఉరిమే ఉత్సాహంతో మేదరమెట్లలో కదం తొక్కుతున్న శ్రేణులు అని ఇచ్చారన్నమాట. సో ఈరోజు బాపట్లలో నరేంద్ర మోదీ గారిది ఇంకేదో ఫోటో. ఈశాన్యంలో అభివృద్ధి వేగవంతం, ప్రధాని మోదీ. అస్సాంలో కజిరంగా నేషనల్ పార్క్లో ఏనుగుపై సఫారీ చేస్తున్న ప్రధాని మోదీ. చూసారా అసలు ప్రధానమంత్రి మోదీ గారు ఏనుగు మీద సఫారీ చేసి ఆ ఫోటో ఎవరో ఫోటోగ్రాఫర్ ఫోటో తీయించుకుంటే ఆయన ఒక ఫోటో తీసినట్టు. అబ్బబ్బా, ఏమండి పబ్లిసిటీ స్టంట్లో ఈ ప్రపంచంలో ఈ భూమి మీద అత్యున్నత మేధస్సు ఉన్న వ్యక్తి, అత్యంత మేధస్సు ఉన్న వ్యక్తి మోదీ గారేనండి. పబ్లిసిటీ ఎక్కడికి వెళ్తే ఏ విధంగా పబ్లిసిటీ అవుద్ది అనేది. జైత్రయాత్రకు సిద్ధం. ఓకే, మీరు సిద్ధం. ఇదిగో ఇదండి, ఇది ఏర్పాటు చేసిన ప్రాంగణం. ఇక్కడ 15 లక్షల మంది పడతారా? మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఇది ఏర్పాటు చేసిన ప్రాంగణం. బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద జరగనున్న వైఎస్ఆర్సీపీ సిద్ధం మహాసభ ప్రాంగణం అంట. వైనాట్ 175 ర్యాంప్ వాక్ చేయడానికి ఇది అరేంజ్ చేశారంట. ఇక్కడంతా మీడియా వాళ్ళు ఉంటారు, ఇదంతా కూడా ప్రముఖ నాయకులు ఉంటారు, ఇదంతా జనం పబ్లిక్ ఉంటారు. మరి 15 లక్షల మంది ఏ మూల నుంచి పడతారో వాళ్ళకి తెలియాలి, నాకైతే తెలియదు. ప్రచార భేరీ. అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 15వ తేదీ నుంచి అంట జిల్లాల వారీగా పర్యటనలకు వెళ్తారంట.
జిల్లాల వారీగా పర్యటనలకు వెళ్తున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 15వ తేదీ నుంచి. అంటే అదే ఎలక్షన్ క్యాంపెయినింగ్. తర్వాత వంచనా శిల్పం జగన్. ఈ 5 ఏళ్లలో జగన్ ఏర్పాటు చేయించిన సినిమా సెట్లకు ఫేక్ ప్రచారాలకు అంతే లేదు. అయినా మాకు జగనే కావాలని ప్రజలందరూ ముక్తకంఠంతో కోరుకోవాలని జగన్ అండ్ కో భావిస్తున్నారు. చంద్రబాబు పాలన అంతా గ్రాఫిక్స్ మాయాజాలం అని విమర్శించిన వారు ఇప్పుడు ఏమంటారో. సరే, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఆయన స్టైల్లో ఆయన వైసీపీ మీద రాసుకొచ్చారు. తర్వాత క్యాడర్ను వదిలేసాం, 5 ఏళ్లకు అంగీకరించిన సజ్జల వైవే జగన్ పట్టించుకోలేదనే ఆగ్రహం ఉంది. వాలంటీర్లకే ప్రాధాన్యం ఇవ్వడం నిజమే, ఈసారి క్యాడర్ను పూర్తిగా ఆదుకుంటాం. ఉత్తరాంధ్ర నేతలతో ముఖాముఖి. 5 ఏళ్ళు వాలంటీర్లు మాత్రమే పట్టించుకొని ఎన్నికల ముందు కూడా వాలంటీర్ని నమ్ముకున్న వైసీపీకి క్యాడర్ భయం పట్టుకున్నట్టుంది. 2019 ఎన్నికల్లో గెలిచాక వాలంటీర్లకే ప్రాధాన్యం ఇచ్చాం, క్యాడర్ను పట్టించుకోలేకపోయాం, తమను జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదన్న ఆగ్రహం క్యాడర్లో ఉంది అని స్వయంగా ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నట్లు తెలిసింది అని రాశారు. సిద్ధం కోసం స్టేషన్లు ఖాళీ, వందల సంఖ్యలో పోలీసు తరలింపు. బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో ఒకరిద్దరితోనే చాలా పోలీస్ స్టేషన్ల నిర్వహణ. అయితే ఈరోజు విపరీతంగా దొంగతనాలు చేసుకొచ్చే పోలీసులు లేరంట. జగన్ వస్తే మళ్ళీ హోదా రాదు. జగన్ మళ్ళీ వస్తే హోదా రాదు. ఓన్లీ కాంగ్రెస్ పార్టీ రాజకీయం అంతా హోదా సెంటిమెంట్ మీద జరుగుతోంది. పాపం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనం హోదాను మర్చిపోయారు. ఈ కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ దాన్ని గుర్తు చేస్తున్నారు. మొన్నేమో కన్నీళ్లు పెట్టుకున్నారు, నిన్నేమో అది చెప్పారు. ఈసీలో కలకలం, లోక్సభ ఎన్నికల ముంగటి సంచలనం. గత నెలలో మరో కమిషనర్ పదవి విరమణ. ఎన్నికల సంఘంలో మిగిలింది ఒక ఈసీనే. కమిషనర్ల నియామకానికి సిద్ధమవుతున్న కేంద్రం. అరుణ్ గోయల్ నియామకం వివాదాస్పదమే. అరుణ్ గోయల్ యాక్చువల్లీ ప్రోటు బీజేపీ, మరి ఆయన ఎందుకు రిజైన్ చేశారు? కర్నూలులో భారీగా బోగస్ ఓట్లు. ఎక్కడ లేవండి, కర్నూలులోనే ఉంటాయి అంటే ఎక్కడ లేవు, రాష్ట్రం మొత్తం ఉన్నాయి బోగస్ ఓట్లు. ఒకవేళ టీడీపీ గెలవకుండా వైసీపీ గెలిచిందంటే అవే కారణం. జగన్కు హీరో, జనానికి జీరో. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎమ్మెల్యే దాదాగిరి. సొంత ఆస్తుల పెంపు కోసం అడ్డదారులు. సెటిల్మెంట్ ద్వారా వచ్చిన భూమి దానం. పైసా పెట్టకుండా లేఅవుట్లో లాభం. పైకి దాతగా పోజు, తెర వెనుక ఆమ్యామ్యాలు. మట్టి దందాలోనూ ఎమ్మెల్యేదే పెత్తనం. సీఎం దృష్టిలో పడేందుకు విపక్ష నేతలపై దాడులు. సీఎం జగన్ ఆయన్ను రియల్ హీరో అంటూ ఆకాశానికి ఎత్తేస్తారు. ఓ ప్రముఖ నాయకుడిని ఢీకొట్టే మొనగాడు అంటూ ఊదరగొడతారు. క్షేత్రస్థాయిలో మాత్రం సదరు నేత రియల్ ఎస్టేట్లో దందాలు చేసే ఎమ్మెల్యేగా జనం దృష్టిలో జీరోగా మారారు. పశ్చిమ గోదావరి జిల్లాలో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన సెటిల్మెంట్లు చేయడంలో ఆరితేరిపోయారు. నియోజకవర్గంలో ఎవరైనా భవన నిర్మాణ అనుమతులు తీసుకోవాలంటే ముందుగా ఎమ్మెల్యేను కలవాలి. ఆ తర్వాతే అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. నిర్మాణాలు చేపట్టేందుకు అవకాశం ఉంటుంది. లేదంటే అధికారులు కొర్రీలు వేస్తారు. అనుమతుల కోసం ఎమ్మెల్యేను కలవాలంటే జనం కాసులు పోగేసుకోవాల్సిందే. ఎవరనేది అర్థమైందా? నరసాపురం, భీమవరం, ఆ పక్కన ఆచంట, ఈ ప్రాంతంలో ఎవరో ఒకరు ఉంటారు. ఎవరు అనేది మీకు అర్థమైపోయే ఉంటుంది. ప్రముఖ నాయకుడి మీద గెలిచింది ఎవరు అనేది మీకు తెలుసు కాబట్టి వాళ్ళ గురించి రాశారు. ఎడాపెడా వాడేస్తున్నారు. సచివాలయ ఉద్యోగులపైన జగన్ సర్కారు గురి. పార్టీకి వారి సేవలు ఉపయోగించుకునేలా ప్లాను. ఉద్యోగుల సమన్వయానికి కోర్ టీముల ఏర్పాటు. కలెక్టర్ కార్యాలయ పరిధిలో ఉండేలా ఆదేశాలంట. జగన్ పట్ల విధేయత ఉన్నవారికి డిప్యుటేషను. ఎనీవే, అందుకేగా పొత్తు పెట్టుకున్నారు బీజేపీతో. ఇవన్నీ అడ్డుకోవడానికే కదా. ఏపీటీడీసీ ఆస్తుల తాకట్టు. 150 కోట్లకు ప్రైవేట్ బ్యాంకుల్లో తనఖా. జాబితాలో భవానీ ఐలాండ్ సహా పర్యాటక యూనిట్లు అంట. వాటి ప్రైవేటీకరణకు ఇప్పటికే టెండర్లు పిలిచిన సంస్థ ఇప్పుడు అప్పుతో ఆధునీకరణ అంటూ నాటకం. అప్పులు ఏం పెట్టరు, అప్పులు అన్నీ పెడేస్తారు. సో ఇది 3 పత్రికల్లో ఉన్న వార్తలు, వాటిలో అంశాలు. మరిన్ని కీలకమైన అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఇంకా ఏమైనా ఉన్నా సరే మనం స్పెషల్గా మళ్ళీ చేద్దాం. థ్యాంక్ యూ.